హే ఫ్రెండ్స్, లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ NGINX. ఈ పేరు ఎక్కువ మీరు వినుంటారు, స్పెల్లింగ్ చూస్తే మీకు తెలిసిపోద్ది. ఎందుకంటే దీన్ని ఈవెన్ ఇంజన్ ఎక్స్ అని పిలుస్తారు, చాలామందికి తెలియదు అనమాట. ఓకే, ఇది మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్లో ఆఫ్టర్ అపాచీ టామ్ క్యాట్ తర్వాత ఇదే ఎక్కువ వాడుతున్నారు అనమాట. 90% ఆఫ్ ద బ్యాక్ ఎండ్ సర్వర్స్లో. ఓకే, HTTP క్యాషింగ్ అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటో మనకు తెలుసు. లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రివర్స్ ప్రాక్సీ. అక్కడ కూడా ఇంజన్ ఎక్స్ వాడతారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ మీరే ఉన్నారనుకోండి, ఒక PUBG గేమ్ ఒక VPN ద్వారా వాడతారు, ఒక సర్వర్ని కనెక్ట్ అవుతారు. మీ ఫ్రెండ్ కూడా అదే VPN కనెక్ట్ అయ్యి సేమ్ సర్వర్కి కనెక్ట్ అవుతాడు అనమాట. ఇక్కడ మీరు చూస్తే మల్టిపుల్ క్లయింట్స్ ఒక్క సర్వర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ సర్వర్కి ఏ క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వస్తుందో తెలియదు, బికాస్ ఆఫ్ ద VPN వాట్ యూ యూస్. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఫార్వర్డ్ ప్రాక్సీ అనమాట. ఓకే, లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రివర్స్ ప్రాక్సీ. ఇప్పుడు రివర్స్ ప్రాక్సీ ఏంటంటే ఒకే క్లయింట్ ఉంటాడు కానీ మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైనా ఒక రిక్వెస్ట్ ఒక సర్వర్కి వెళ్ళింది అనుకోండి, ఈ ఒక క్లయింట్కి ఏ సర్వర్ నుంచి రిక్వెస్ట్ వస్తుందో తెలియదు అనమాట. సో ఈ ఒక NGINX ఏం చేస్తుంది, ఇట్ విల్ బీ ఇన్ ద మిడిల్. ఓకే, ఈ క్లయింట్ రిక్వెస్ట్ ఓకే ఎవరికి వెళ్ళింది, ఏ సర్వర్కి వెళ్ళిందో అని చెప్పి ట్రాక్ డౌన్ చేసుకుంటుంది. సో ఎవ్రీ టైం ఈ సర్వర్ ఈయన ఎవరు ఉన్నారో ఈయన రిక్వెస్ట్ పెడుతూ ఉంటే ఈ NGINX ఏం చేస్తుంది, ఇట్ విల్ సీ దట్ ఈ పర్టికులర్ సర్వర్కి వెళ్ళింది కాబట్టి రెస్పాన్సివ్ రిక్వెస్ట్ తీసుకుంటుంది. అలాగే లోడ్ బ్యాలెన్సింగ్ కూడా యాక్ట్ చేస్తుంది. నచ్చితే నచ్చిందని కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా.